హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్ పేరిట మన ఇండియన్ ఆర్మీ చంపేసింది కదా. ఆ ఉగ్రవాదుల దగ్గర కొన్ని కీలక ఆధారాలు లభించాయి. అవేమిటంటే వాళ్ళంతా పాకిస్తాన్కు చెందిన వారే అని నిరూపించడానికి వారి దగ్గర పక్కా ఆధారాలు లభించినట్లు మన ఇండియన్ ఆర్మీ చెబుతోంది. అయితే మనందరికీ తెలుసు వీళ్ళు వచ్చింది పాకిస్తాన్ నుంచే అని. వీరంతా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులని మనందరికీ ఇప్పటికే స్పష్టంగా తెలుసు. కానీ ప్రపంచ దేశాల ముందు వాళ్ళు పాకిస్తాన్కు చెందిన వారే అని నిరూపించాలంటే కొన్ని పక్కా ఆధారాలు కావాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన కీలకమైన ఆధారాలను ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అయితే వీటి ద్వారా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను ఎండగట్టడానికి భారత్ ఎలా ఉపయోగించుకోనుంది, దీనివల్ల పాకిస్తాన్కు ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రీసెంట్గా ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఆ ముగ్గురు ఉగ్రవాదుల దగ్గర కొన్ని వస్తువులు అయితే లభించాయి. అవేమిటంటే వారి దగ్గర ఓటర్ కార్డులు అండ్ ఈ శాటిలైట్ ఫోన్ ఒకటి దొరికింది. అంతేకాకుండా కొన్ని క్యాండీస్ అంటే చాక్లెట్లు ఉంటాయి కదా, అవి కూడా దొరికాయి. ఆ మూడింటి ఆధారంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అని పక్కాగా తెలుస్తోంది. ఈ ఓటర్ కార్డులు అనేవి పాకిస్తాన్లో రిజిస్టర్ అయిన ఓటర్ కార్డులు, అంటే మేమంతా పాకిస్తాన్కి చెందిన వాళ్ళే అన్నట్టుగా ఆ ఓటర్ కార్డులో వాళ్ళ పేరు డీటెయిల్స్ అన్నీ కూడా అడ్రస్తో సహా పక్కాగా రాసి ఉంది. అంతేకాకుండా శాటిలైట్ ఫోన్లో దొరికిన ఒక ఎస్డి కార్డు ఉంటుంది కదా, మామూలుగా మనం మెమొరీ కార్డు అని అంటాము. ఆ మెమొరీ కార్డులో పాకిస్తాన్కు చెందిన డేటాబేస్ చాలా వరకు ఉంది. ఆ డేటాబేస్లో కూడా వీరి డీటెయిల్స్ అన్నీ నమోదై ఉన్నాయి. ఆ డేటాలో వీళ్ళకు సంబంధించిన బయోమెట్రిక్ ఆధారాలు, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ కుటుంబ వివరాలు, అంతేకాకుండా వీళ్ళు పిఓకేలోని చంగామంగ అండ్ కోయియాన్ అనే గ్రామాల్లో నివసిస్తున్నట్లు కూడా ఆ మెమరీ కార్డులో రాసి ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళంతా పిఓకేలో నివసిస్తున్న వారు. ఆయా గ్రామాలకు చెందిన ఓటర్ కార్డులతో పాటు పక్క ఆధారాలను మన ఇండియన్ ఆర్మీ సేకరించింది. అంతేకాకుండా ఈ ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన సులేమాన్ షా అనేవాడు గతంలో పాకిస్తాన్లో స్పెషల్ సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేసిన వ్యక్తి. అంటే పాకిస్తాన్ ఆర్మీలో ఒక విభాగం ఇది. ఈ విభాగంలో పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఉగ్రవాద సంస్థలో చేరిన వ్యక్తి. సో ఈ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఇతను పనిచేస్తూ ఉన్నాడు. సో ఇతను కూడా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి అని కూడా ఇప్పటికే భారత్ ఆర్మీ ఆధారాలు సేకరించింది. వీటన్నిటినీ చూసుకుంటే ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్లో పిఓకేలో ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న వ్యక్తులు అని స్పష్టమైన ఆధారాలు, వారి బయోమెట్రిక్ వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, అంతేకాకుండా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు అన్నిటినీ ఇండియన్ ఆర్మీ సేకరించి పెట్టుకుంది. అయితే దీనివల్ల పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టడానికి ఎలా ఉపయోగించుకోనుందో ఇప్పుడు చూద్దాం. జనరల్గా FATF అని ఒక సంస్థ ఉంటుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని దీని పూర్తి నేమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఆ ఉగ్రవాద సంస్థలకు గవర్నమెంట్స్ కనుక ఫండింగ్ కానీ లేదంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తున్నా కూడా ఆ ఉగ్రవాద సంస్థల అధినేతలను వంటి వారిని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఈ విధంగా కనిపెట్టినప్పుడు అక్కడి గవర్నమెంట్ ఏ విధంగానైనా సహాయం చేసినట్లు గుర్తిస్తే ఖచ్చితంగా ఆ దేశంపై ఆంక్షలు విధిస్తుంది. FATFలో గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని 2 రకాలుగా ఉంటుంది. ఈ పాకిస్తాన్ గతంలో ఒకసారి గ్రే లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ లిస్ట్లో కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ ఆ దేశంపై ఆంక్షలు అనేవి విధిస్తాయి. ఎక్కువగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వంటివి అస్సలు చేసుకోవు, ట్రేడింగ్ను చాలా తగ్గించుకుంటాయి. అంటే వాణిజ్యపరమైన సంబంధాలు కొన్ని ఇన్ కేసు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప నార్మల్ పరిస్థితుల్లో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకోవు. దీనివల్ల ఆయా దేశాలు చాలా వరకు నష్టపోతాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇంత ఆర్థికంగా దీన పరిస్థితుల్లో ఉండడానికి ఈ FATF గ్రే లిస్టే కారణమని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. 2018 జూన్లో పాకిస్తాన్ ఈ FATF గ్రే లిస్ట్లోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఈ లిస్ట్లో పాకిస్తాన్ ఉండిపోయింది. ఆ టైంలో పాకిస్తాన్తో అనేక దేశాలు తమ వాణిజ్య సంబంధాలను తెంపేసుకున్నాయి. ఎందుకంటే ఈ విధంగా వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకుంటే FATF
అవతలి దేశం పైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆ దేశానికి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ దేశంతో చాలా వరకు పాకిస్తాన్తో అన్ని దేశాలు వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. కొన్ని చైనా, అమెరికా ఇటువంటి కుయుక్తులు పన్నే దేశాలు తప్ప మిగిలిన దేశాలు ఏవి ఎక్కువగా ట్రేడింగ్ను ఎక్కువగా జరపలేదు. సో దీనివల్ల పాకిస్తాన్ చాలా వరకు ఆర్థికంగా నష్టపోయింది. అక్కడ ఆకలికి తిండికి కూడా గతి లేని పరిస్థితుల్లో రావడానికి ఈ FATF గ్రే లిస్ట్ కూడా కారణం అంటారు విశ్లేషకులు. ఈ FATF గ్రే లిస్ట్ నుంచి బయటికి రావడానికి పాకిస్తాన్ అమెరికాకు హెల్ప్ చేసింది. అదేమిటంటే అల్ ఖైదా టాప్ లీడర్గా ఉన్న ఐమన్ అల్ జవహరి అప్పటి వరకు పాకిస్తాన్లో తలదాచుకునేవాడు. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థ అధినాయకుడైనా పాకిస్తాన్లోనే తలదాచుకుంటాడని అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అల్ ఖైదా టాప్ లీడర్ ఐమన్ అల్ జవహరి కూడా పాకిస్తాన్లోనే తల దాచుకుంటూ ఉండేవాడు. అమెరికా ఒక మాట చెప్పింది, మిమ్మల్ని FATF గ్రే లిస్ట్ నుంచి బయటికి తీసుకొస్తాము, మాకు బదులుగా ఐమన్ అల్ జవహరిని చంపేసే విధంగా లేదంటే మాకు అప్పగించే విధంగా హెల్ప్ చేయండి అని అమెరికా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు పాకిస్తాన్ కూడా ఓకే చెప్పేసింది. ఒక ఉగ్రవాదిని వదిలేసుకుంటే ఇక మనం ఫైనాన్షియల్గా ఫ్రీగా కావచ్చు కదా అనే ఉద్దేశంతో పాకిస్తాన్ కూడా ఓకే చెప్పేసింది. దీంతో 2022లో ఐమన్ అల్ జవహరిని కావాలని ఆఫ్ఘనిస్తాన్కు పంపింది. ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడప్పుడే తాలిబాన్ రాజ్యం ఎస్టాబ్లిష్ అయింది. దీంతో అతడిని ఆఫ్ఘనిస్తాన్కు పంపేస్తాము, పాకిస్తాన్లోనే చంపేస్తే మాకు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మేము ఏదో ఒకటి చేసి తెర వెనుక కుట్రలు పన్ను అతన్ని ఆఫ్ఘనిస్తాన్కు పంపిస్తాము, అక్కడే చంపేసేయండి అని అమెరికాకు చెప్పేసింది. దీంతో అమెరికా కూడా ఓకే చెప్పేసింది. ఐమన్ అల్ జవహరి అమెరికాకు ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే అమెరికా తన డ్రోన్ను పంపేసి అతన్ని డ్రోన్ స్ట్రైక్తో చంపేసింది. దీంతో పాకిస్తాన్ అమెరికాకు హెల్ప్ చేసినట్లయింది. ఈ ఒక్క రీజన్తో అమెరికా తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి FATF గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ను బయటకు తీసుకురావడానికి ట్రై చేసింది. అందులో విజయం సాధించింది. అయితే మన ఇండియా ఇప్పటికే పాకిస్తాన్ను అస్సలు వదలడం లేదు. ఈ పహల్గాం ఉగ్రవాద దాడిని ఇప్పటికే ప్రపంచంలో 3 దేశాలు తప్ప అన్ని దేశాలు ఖండించాయి. సో ఈ ఉగ్రవాద దాడిపై ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైనే ఉన్నాయి. ఈ దాడికి సంబంధించిన కీలక ఆధారాలను మన ఇండియా ఇప్పటికే సేకరించి పెట్టుకుంది కాబట్టి త్వరలోనే జరగబోయే FATF సమావేశాల్లోనూ అటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ ఈ ఆధారాలను సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఈ ఆధారాలను గనుక ఆయా సంస్థలు బాగా పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇది ఎదురు దెబ్బే కానుంది. అటు అమెరికా కానీ చైనా కానీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. కానీ మన ఇండియా కానీ ఆ రెండింటిని హెల్ప్ చేయకుండా కనుక అడ్డుకున్నాయంటే పాకిస్తాన్ ఖచ్చితంగా మళ్ళీ గతంలో లాగానే ఈ గ్రే లిస్ట్లో చేరే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అదే జరిగితే ఇప్పటికే అడుక్కు తింటున్న పాకిస్తాన్ మరింత దిగజారక తప్పదు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఈ విశ్లేషణపై మీరు ఏమంటారో కామెంట్లలో తెలియజేయండి. అండ్ మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తాం. సో మా ఛానల్కు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.